ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఈ 2026వ సంవత్సరం జూన్ 30వ తేదీ లోపున ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు గానీ, ఈ యొక్క తులారాశి వారు మాత్రం జూన్ 30వ తేదీలోపు చక్రం తిప్పబోతున్నారు. వీరికి అదృష్టం విపరీతంగా వరించబోతోంది. 100కి 100% ఈ యొక్క తులారాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. అయితే తులారాశి వారికి ఈ జూన్ 30వ తారీఖు లోపు గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా వీరు చక్రం తిప్పే వంటి యోగం వీరికి సిద్ధించబోతోంది, ఏ విధంగా వీరికి అదృష్టం వరించబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏ విధంగా మీకు అదృష్టం పట్టి చక్రం తిప్పబోతున్నారో ఈ విషయాలన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారిని మనం చూస్తే కనుక ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఈ జూన్ 30వ తారీఖు లోపు ఈ రాశి వారు దశమ స్థానంలో బృహస్పతి అలాగే రాశాధిపతి శుక్రుని యొక్క సంచారం కారణంగా ఈ యొక్క తులారాశి వారు ఈ జూన్ 30వ తారీఖు లోపు వీరికి విపరీతమైన అదృష్టం వరించి వీరి జీవితంలో కెరీర్ పరంగా చక్రం తిప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి చూసుకుంటే కనుక ఈ జూన్ 30వ తారీఖు లోపు గోచార ఫలితాలు చూసుకుంటే విద్యార్థులకు ఈ మాసంలో యోగకరమైన శుక్రుడు అలాగే బృహస్పతి దశమ స్థానంలో రవాణా కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. చదువులపైన శ్రద్ధ పెడతారు. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు. ఇక తులారాశి వారికి ఈ జూన్ 30వ తారీఖు లోపు వృత్తి ఉద్యోగాలలో దశమ స్థానంలో బృహస్పతి అలాగే శుక్రుని యొక్క సంచారం కారణంగా ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన పనులు మీ పై అధికారులు మీకే అప్పగిస్తారు. ఇక మీ పనులు మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే జాబ్ చేంజ్ కోసం చూస్తున్నారో, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు కదా, ఆ విధంగా ఉద్యోగ ప్రయత్నాలు బదిలీలు కోరుకునే వారికి ఈ జూన్ 30వ తారీఖు లోపు అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఖచ్చితంగా ఈ జూన్ 30వ తారీఖు లోపు మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు ఈ జూన్ 30వ తారీఖు లోపు చూసుకుంటే దశమ స్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు అలాగే బృహస్పతి కలయిక వల్ల వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్స్ పెరుగుతారు. అంతేకాకుండా మీ వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ జూన్ 30వ తారీఖు లోపు చాలా బాగా కలిసి రాబోతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి జూన్ 30వ తారీఖు లోపు మీకు అన్ని రంగాల వారికి కెరీర్ పరంగా ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది. అప్పులు తీర్చివేస్తారు. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక షేర్స్ ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఇక ఇదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ 30వ తారీఖు లోపు మీరైతే వృత్తి ఉద్యమం వ్యాపారం పరంగా అన్ని రంగాల వారికి చక్కగా కలిసి వచ్చి అదృష్టం మీ వెన్నంటే ఉండి మీరు చక్రం తిప్పే యోగం మీకు లభించబోతుంది. ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.